లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇటీవల యానిమల్ మూవీతో అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ త్వరలో భారతీయ ఇతిహాస గాథ రామాయణం ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నితీష్ తివారీ అత్యంత గ్రాండియర్గా తెరకెక్కించనున్న ఈ మూవీలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రావణసూరుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యాష్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించనుండగా సన్నీ డియోల్ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ రామాయణాన్ని దాదాపు 3 భాగాలుగా రూపొందిస్తారంట. ఈ మూవీ గురించి ప్రతిరోజు కొత్త అప్డేట్స్ బాలీవుడ్ ఫిలిం సర్కిల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 2న రామాయణ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం కేవలం బాలనటులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నారని యష్, రణబీర్, సాయి పల్లవి ఇంకా షూటింగ్ సెట్కి వెళ్ళలేదని సమాచారం. ఈ సినిమా మొదటి భాగంలో యాష్ కనిపించారంట. ఆయన 2వ భాగం షూటింగ్లో జాయిన్ అవుతారని అంటున్నారు. అయితే మొదటి భాగంలో కూడా రావణ పాత్రను పరిచయం చేయాలనుకుంటున్నారంట నితీష్ తివారీ. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కూడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అందించనున్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి.